ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ ఎమ్మెల్యేల కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి. ఎందుకు ఆ ఎమ్మెల్యేలు అంతలా ఫైర్ అవుతున్నారు? ఎవరిని ఉద్దేశించి ఫైర్ అయ్యారని జిల్లాలో ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఒక ఎమ్మెల్యే అయితే ప్రభుత్వ అధికారులకు మాస్ వార్నింగ్ ఇస్తే, మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వార్నింగులు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. ఇంతకు అసలు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? వాళ్ళు ఇచ్చిన ఆ మాస్ వార్నింగ్లపై జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఇదిగో మీరు స్క్రీన్ మీద చూస్తున్న వీరే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో చర్చగా మారారు. గ్రామ సభల్లో గలాటాలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, మురళి నాయకులు మాస్ వార్నింగ్ ఇవ్వడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రభుత్వ అధికారులకు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ మాస్ వార్నింగ్ ఇస్తే, బీఆర్ఎస్ నేతలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నాలుగు ప్రభుత్వ పథకాల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించింది. గ్రామ సభలలో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పలు గ్రామాలలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా గ్రామ సభలు మారిపోయాయి. టమాటాలు, కోడిగుడ్లు, చెప్పులు, కుర్చీలతో పరస్పరం ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు దాడులు చేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని, ఇది చూసి ఓర్వలేక బీఆర్ఎస్ గ్రామ సభలను డిస్టర్బ్ చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాస్ వార్నింగ్ ఇవ్వడంతో పొలిటికల్ హీట్ రాజుకుంది. అబద్ధాలతో ప్రజలను రెచ్చగొట్టే వెధవలను కట్టేసి కొట్టండని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు రక్షణ కవచంలా నిలబడాలన్నారు. దున్నపోతుల్లా తిని బలిసిన నేతలు ఇప్పుడు లొల్లి చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పేదల బతుకులు ఆగం చేసేలా ప్రవర్తిస్తే తోలు తీసి కట్టేస్తాం, హద్దుమీరి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గ్రామ సభల్లో గొడవలు చేసింది బీఆర్ఎస్ నేతల తొత్తులు మాత్రమేనని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్యే అధికారులను ఏకంగా టెర్మినేట్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్, అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి టెర్మినేట్ చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు మాస్గా వార్నింగ్ ఇచ్చారు. పలువురు అధికారులు ఇంకా బీఆర్ఎస్ పద్ధతి నుంచి బయటకు రావడం లేదని, ఆ నాయకుల కుటుంబాల గురించి ఆలోచిస్తే మీ కుటుంబం పాతాళలోకానికి వెళుతుంది, జాగ్రత్త అన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోము, పాత బీఆర్ఎస్ వాసన ఇంకా మీ దగ్గర ఉండిపోవడం లేదని, ప్రభుత్వ పథకాలలో పేదోడికి అన్యాయం జరిగినా, ఉన్నోనికి లబ్ధి చేకూరినా మీకు శిక్ష తప్పదని ఎమ్మెల్యే మురళి నాయక్ హెచ్చరించారు. ఇలా ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఒకరు బీఆర్ఎస్ నేతలకు, ఒకరు అధికారులకు వార్నింగ్ ఇవ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలలో ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణలు చేస్తున్నారు. పలువురు అధికారులకు చెప్పాల్సింది సూటిగా తమ ఎమ్మెల్యే చెప్పేశారని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ అనుచరులు అనుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోకుండా బీఆర్ఎస్ నేతల వ్యవహార శైలిపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చెప్పాల్సింది స్ట్రాంగ్ వార్నింగ్తో చెప్పారని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. గ్రామ సభలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించారు. కానీ మంచి రెస్పాన్స్ రాకపోవడంతోనే ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గ్రామ సభల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి కలిసి వచ్చిన అంశాల కంటే నష్టమే ఎక్కువ జరిగిందని ప్రతిపక్షాలు సంబరపడుతున్నాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయకులు ఇచ్చిన మాస్ వార్నింగ్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం ఈ విషయంలో మనకు మైలేజ్ వచ్చిందా లేదా, జనంలో ఎటువంటి రియాక్షన్ ఉంది అని కార్యకర్తలతో మంతనాలు జరిపినట్టు టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి వరంగల్ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్ ఎంతవరకు పనిచేస్తుందో.